నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మేలు మర్చిపోలనని, ప్రతి ఇంటికి ఆడబిడ్డనై ప్రజల రుణం తీర్చుకుంటానని డిచ్పల్లి మండలం మెంట్రాజపల్లి గ్రామ సర్పంచి ప్రవళిక అన్నారు. తాను ఉన్నత చదువులు చదువుకున్నానని, గ్రామ పాలన, గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. తన భర్త వినోద్ సూచనలు పాటిస్తూ గ్రామస్తులను సమన్వయం చేసుకుంటానని, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారం తీసుకుని మెంట్రాజపల్లి గ్రామ ఖ్యాతిని పెంచుతానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పిస్తానని, అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తుల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తానని భరోసా కల్పించారు. నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం మెంట్రాజపల్లి గ్రామ సర్పంచ్గా మొన్న విజయం సాధించినటువంటి ప్రవళిక వారి వద్ద ఉన్నాము. మరి విజయం సాధించిన తర్వాత వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకున్నారో ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ప్రవళిక గారు, మీకు మరియు అన్నగారికి సర్పంచ్ ఎలక్షన్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అండి. మరి ఈ విజయం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇది నాకు గ్రామ ప్రజలందరూ కలిసి ఇచ్చినటువంటి విజయం. ఇది నా ఒక్కదాని విజయం కాదు, మా గ్రామ ప్రజలందరి విజయం. నాకు ప్రతి విషయంలో కూడా నా వెనుకుండి నన్ను నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. ఇవాళ సర్పంచ్గా నేను నిలబడ్డాను అంటే వాళ్ళందరి కృషి, వాళ్ళందరి యొక్క సహకారమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఉన్నాను. గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నేను పరిష్కరించాలనేటటువంటి ఉద్దేశంతో అడుగులైతే వేయడం జరుగుతుంది. మరి మీకు రాజకీయంగా అనుభవం అయితే లేదు, మొట్టమొదటిసారిగా గ్రామానికి మెయిన్ సర్పంచ్ కీలకం. మరి ఈ పదవికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? రాజకీయంగా అనుభవం అనేది పక్కన పెడితే నాకు విద్యాపరంగా అనుభవం ఉంది కదా సార్. ఇప్పుడు విద్య అనేది ఉంటేనే మనము రాజకీయంగా అవగాహన అనేది కలుగుతుంది. సో నాకున్నటువంటి ఆయుధాన్ని, విద్యను ఉపయోగించుకొని రాజకీయ చైతన్యం కలిగించుకొని నా భర్త సహాయ సహకారాలతో, అలాగే ఊరి పెద్దలందరి సహాయ సహకారాలతో నేను గ్రామాన్ని అభివృద్ధి పరచాలని నేను డిసైడ్ అయ్యి నేను ఈ అడుగులు వేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ విధంగా నేను సర్పంచ్గా నిలబడి పోటీ చేయడం, ఇదంతా నేను నా యొక్క ఇష్టంతోనే నేను ఇందులోకి రావడం అనేది జరిగింది. ప్రస్తుతం గ్రామంలో ఏమైనా సమస్యలు గుర్తించిందా? అంటే ముఖ్యంగా ఏ పనులు చేస్తే నా పదవికి న్యాయం చేయాలనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు? గ్రామంలో ఉన్నాయి సార్, సమస్యలు గుర్తించినాను. నేను ప్రచారంలో ఇంటింటికి తిరిగి నార్మల్గా ఓటు వేయండి అని చెప్పకుండా ప్రతి ఒక్కరి గడప దగ్గర నేను దాదాపు ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి వాళ్ళు చెప్పేటటువంటి సమస్యలను నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు మెయిన్ అంటే డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, వీధి లైట్లు, అలాగే ఇంకా రోడ్డు సమస్యలు, ఇవన్నీ అయితే కామన్గా ఉండేవి. అలాగే నేను పర్సనల్గా కూడా ఇప్పుడు అంటే ప్రతి ఒక్క మహిళను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని నేను కనుక్కుని ఏంటంటే వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, అలాగే రేషన్ కార్డులు కావచ్చు, ఇట్లాంటి ఇంకా వితంతు పెన్షన్స్, బీడీ పెన్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ప్రజలందరూ కలిసి. సో నేను అవన్నీ పరిష్కరించడానికి చూస్తున్నాను. మొత్తానికి మెంట్రాజపల్లి అంటే కొంచెం మంచి పేరున్న గ్రామము, పెద్ద గ్రామమే. మరి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చాలా చేయాల్సి ఉంటుంది. నిధులను ఏ విధంగా మీరు సమకూర్చాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీకి వచ్చేటటువంటి ట్యాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా సార్, దాని నుండి అలాగే మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉన్న పార్టీ భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి మనకి గ్రామానికి ఎటువంటి నిధులు అయితే రావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయో వాటి పరంగా నేను ఎప్పుడు కూడా సార్తో కాంటాక్ట్లో ఉండి ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి నిధులను నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నేను మా సార్తో కలిసి, అలాగే గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో మన గ్రామానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా తీసుకురావడానికి చూస్తున్నాను. ఆఖరిగా మీ లక్ష్యం అంటే సర్పంచ్గా విజయం సాధించిన తర్వాత
మీరు ఏ రకమైన ప్రవళిక అనే ముద్ర ఏ విధంగా వేయాలనుకుంటున్నారు? సర్పంచ్ ప్రవళికగా నేను ఇప్పుడు గ్రామంలో తిరుగుతున్నాను కదా సార్. నేనేమనుకుంటున్నానంటే ఎట్లాంటి ముద్ర అంటే మన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సర్పంచ్ అనేది ఒక ఇంటి నుండి వచ్చిన బిడ్డ కాదు, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి కూతురే ఈ మెంట్రాజ్పల్లి సర్పంచ్ అని అందరూ ప్రజలు అనుకునేలాగా, నా ఇంటి బిడ్డ అని చెప్పుకునేటట్లాగా చేయాలి అని అనుకుంటున్నాను. మన గ్రామం యొక్క అభివృద్ధి ఖచ్చితంగా చేసేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలనేదే నా ఉద్దేశం సార్. నా లక్ష్యం కూడా అదే, దాని గురించి ఆలోచిస్తాను. ఇది నేను ఒక ఇంటి ఆడబిడ్డను కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఆడబిడ్డలాగా పనిచేసి ప్రతి ఇంటిలో నెలకొన్న సమస్యలను తీర్చి తనను గెలిపించిన గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని మెంట్రాజ్పల్లి సర్పంచ్ ప్రవల్లిక అంటున్నారు.